ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీత 4వ అధ్యాయం 31వ శ్లోకం వరకు అర్థసహితంగా తెలుసుకున్నామండి. ఈరోజు 32వ శ్లోకాన్ని చదివి దాని యొక్క అర్థాన్ని కూడా తెలుసుకుందాం. అయితే దీన్ని చెప్పడం ఉద్దేశం ఏంటి అంటే, భగవద్గీతను కేవలము ఏదో ఒక గ్రంథము, పవిత్ర గ్రంథంగా భావించడం కాదు. దీన్ని అర్థం చేసుకొని మన నిత్య జీవితంలో మన ఉన్నతి కోసం, మన సమస్యల పరిష్కారం కోసం మనము దీన్ని ఫాలో అయితే చక్కగా మనమందరం కూడా సుఖశాంతులతో జీవిస్తాం. అది అందుకోసము భగవంతుడు తాను స్వయంగా కృష్ణ పరమాత్మ రూపంలో అర్జునుడికి తెలియజేసిండు. కాబట్టి మనకు ఇప్పుడు ఉన్న సమస్యలను తొలగించుకునే ప్రయత్నాన్ని అర్థం చేసుకునే విధంగా నాకు అర్థమైన రీతిలో నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. చిన్న చిన్న విషయాలను మార్చుకోవడం వల్ల మనము ఆనందంగా ఎలా ఉండగలుగుతాం అనేది. అయితే ఈ 31వ శ్లోకం వరకు కూడా ఏం చెప్పిండంటే 24వ శ్లోకం నుండి మొదలుపెట్టి అన్నిట్లో కూడా మనకు చెప్పింది ఏంటిది అంటే, వివిధ రకాలైన యజ్ఞాలు. మనకి యజ్ఞం అనగానే ఒకటే గుర్తొస్తుంది. ఏంటిది? హోమగుండం పెట్టడము, అందులో అగ్ని రాజేయడము, అందులో హోమ ద్రవ్యాలను వేస్తూ చుట్టూ నలుగురు కూర్చోవడము, మంత్రాలు చదువుతూ నెయ్యి అవిస్సులు ఇవ్వడము, ఇది చూస్తాం. కాబట్టి మనం యజ్ఞం అంటే అది అనుకుంటాము. కాబట్టి యజ్ఞము అనేది ఒక దైవాని కోసం చేసేది కాదు, ఇది కర్మయజ్ఞము అనేది మనకు తెలియచెప్పిండు అనమాట. యజ్ఞం అంటే కేవలము అలా హోమగుండంలో వేస్తూ కూర్చొని చేసేదే యజ్ఞం కాదు అర్జున. మనము చేసే నిత్య కర్మలు కూడా యజ్ఞంతో సమానము అని రకరకాల యజ్ఞాలు. మరి దీంట్లో యజ్ఞము అనేది ఎందుకు వేస్తాము అంటే, దైవ యజ్ఞాలు మన కోరికలను నెరవేర్చుకోవడానికి యజ్ఞాలు చేయాలి. దానివల్ల దేవతలు మనను అనుగ్రహిస్తారు, సంపదలను ఇస్తారు, పంటలను ఇస్తారు, వర్షాలు కురుస్తాయి. మరి మనకు వర్షాలు పడకపోతే యజ్ఞాలు చేస్తున్నాం, వర్షాలు పడుతున్నాయి కదా. మరి అప్పుడు ఆ దేవతల అనుగ్రహం వల్ల వర్షాలు పడుతున్నాయి. మరి ఆ వర్షం వల్ల పంటలు పండుతున్నాయి, పంటల వల్ల అన్నం కలుగుతుంది. ఆ అన్నం తినడం వల్లనే కదా మనం శక్తివంతులం అవుతున్నాము, మనం కర్మలు చేస్తున్నాం. మరి ఆ కర్మలు చేసేటప్పుడు ఏం చేయాలి? మరి మనకి ఎవరైతే ఈ శక్తి కలగడానికి, అన్నం రావడానికి ఎవరి అనుగ్రహంతోనైతే మనం పొందినమో వాళ్ళకు కృతజ్ఞతా భావాన్ని తెలియజేయాలి. అదే యజ్ఞం అని చెప్పిండు. అంతే కదండి. మనము హవిస్సులు ఇస్తూ ఉంటే వాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. ఇది ఒక సైకిల్ అన్నట్టు, చక్రం లాగా. ఇప్పుడు భూమి నుండి నీరు ఆవిరైతుంది, ఆవిరై మేఘాలు తయారవుతాయి, మేఘాలు బరువెక్కిన తర్వాత మళ్ళీ అవి వర్షంలో మళ్ళీ భూమికి చేరుకుంటాయి. మళ్ళీ భూమి నుండి ఎండకు, వేడికి, సూర్యుడు వేడికి మళ్ళీ ఆవిరైతాయి. అంటే ఇది ఒక సైకిల్. అంతే కదండి, జీవితం కూడా అది. అయితే మనం చేసేవన్నీ కూడా కర్మలు. మనం నిత్యం చేయాల్సిన కర్మలు ఏముంటాయి? మరి శక్తి పొందడానికి ఈ శరీరం ఉన్నది. మరి ఈ శరీరం నాది కాదు, ఆత్మది. ఆత్మ వేరు, శరీరం వేరు. ఈ అవయవాలు, చర్మేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అంటే మనకు జ్ఞానాన్ని కలిగిస్తున్నాయంటే అది నిజమైన ఆత్మజ్ఞానం కలిగించవు. ఈ శరీరానికి ఉన్న జ్ఞానేంద్రియాలు ఏం కలిగిస్తాయి మనకు? జ్ఞానము అంటే ఈ చుట్టూ ఉన్న వాటి యందు ఆసక్తిని ప్రేరేపిస్తాయి.
అది మనం తెలుసుకోవాలి. జ్ఞానేంద్రియాలు అంటే మనకు ఆత్మజ్ఞానం కలగదు. వీటి వల్ల ఏం కలుగుతుంది? మనకు ఆకర్షణ, అంటే బయట ఉన్న ప్రదేశానికి మనకు అనుసంధానం జరుగుతుంది. వాటి యందు మనము ఆకర్షితులమవుతున్నాం. వాటిని పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నాం, కర్మలు చేస్తున్నాం. వాటితోని ఆనందం పొందుతున్నాం. ఆనందం పొందడము అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక్కరోజు కాదు కదా, ఒక నిమిషం కాదు, ఒక పాట విన్నాము, అప్పుడు ఆనందపడతాము. ఈ బాగా ఇష్టమైతే 2 సార్లు వింటాం, 3 సార్లు వింటాం. తర్వాత ఏమవుతుందంటే ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు పోయి ఏం చేస్తాం? మరి మనకి ఇష్టం ఉన్న పదార్థాలు ఏం తినబుద్ధి అవుతుంది? మళ్ళీ జ్ఞానేంద్రియాలు మనకు సజెషన్స్ ఇస్తాయి. ఈరోజు ముద్ద వంకాయ వేసుకుందాం. ఆ ముద్ద వంకాయలు వచ్చినాయి. వంకాయలు ఇవ్వడంగానే ముద్ద వంకాయ చేయబుద్ధి అయింది. ఆ ముద్ద వంకాయ చేసుకున్నాము, తినేసినాము, అయిపోయింది. నిద్ర పోవాలి అనగానే ఏమవుతుంది? ఉడక వస్తుంది. ఏసీ ఉండాలి, కూలర్ ఉండాలి, చల్ల గాలి ఉండాలి, మెత్తటి పరుపు ఉండాలి. ఇవన్నీ ఏంటి? అందులో చూస్తారు సెల్ ఫోన్లో, ఈ మ్యాట్రిసెస్ మంచిగా ఉంది, ఆర్డర్ పెట్టు, తెచ్చుకో, వేసుకో, పండు, ఏసీ ఫిట్ చేయు, పెట్టేసినావు, అయిపోయింది. నిద్రపోతున్నావు, తిన్నావు, పన్నావు, అయిపోయిందా? మళ్ళీ లేచినావు, మళ్ళీ ఏవో స్నాక్స్ తినాలి. మళ్ళీ తర్వాత ఊరికి ఇంట్లోనే బోర్, కాస్త బయటకు వెళ్దాము అనగానే డ్రెస్సులు, ఏ డ్రెస్ అయితే బాగుంటుంది డ్రెస్సులు చూసుకోవడం. ఇదైతే బాగుంటుంది, ఈ షాప్కి వెళ్ళేటప్పుడు ఇది, ఈ మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఇటువంటి డ్రెస్సు, పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇటువంటి డ్రెస్సు, మరి చుట్టాలింటికి వెళ్ళేటప్పుడు ఇటువంటి డ్రెస్సు. ఇలా సెలక్షన్ ఆఫ్ డ్రెస్సెస్ దానికి అయినట్టు కొనుక్కుంటాం. కొన్ని దొరుకుతాయి, కొన్ని కొనుక్కుంటాము, వేసుకుంటాము, వెళ్తాము, తిరుగుతాము, ఎంజాయ్ చేస్తాం. అయిపోయింది. మళ్ళీ అయిపోయిన తర్వాత ఊరికే ఆఫీసు పని, ఫంక్షన్లు, ఇవేనా ఎంజాయ్మెంట్? ఇంకేమైనా దూర ప్రదేశాలు చూడాలి, దూర ప్రదేశాలకు వెళ్తాము. మరి వీటన్నిటికి కావలసిన ధనం కోసం ఏదో ఒక పని చేయాలి కదా, ధనం సంపాదించడానికి. ఆ పని చేస్తూ వెసులుబాటు చూసుకొని ఈ ప్రదేశాలు చూడడము, టూర్లు వెళ్ళడము, అలా. ఇవి ఏవైనా కూడా కొంత సమయము మనకు ఏం జరుగుతుంది? ఆనందం కలుగుతుంది. కొంత సమయము ఆనందం కలగదు. హోటల్కి వెళ్ళామండి, అక్కడ దర్శనం మంచిగా అయింది కానీ హోటల్లో తిండి బాగాలేదు. అయిపోయిందా? సంపూర్ణ ఆనందం ఉందా అక్కడ? హోటల్లో పరుపులు అన్నీ మంచిగా ఉన్నాయి కానీ కరెంటు పోయింది. మరి ఆ రోజు బస్సు వచ్చేటప్పుడు అంత మంచిగా జరిగిందండి, వచ్చేటప్పుడు బస్సు ఫెయిల్ అయింది. అదొకటి. మరి మనము ఏదో చూడ్డానికి వెళ్ళినాము, అది క్లోజ్ అయిపోయింది, టైంకి వెళ్ళలేకపోయినాము. ఇవన్నీ ఎట్లా జరుగుతాయండి? మరి ఇవి మన చేతిలో లేవు, మనకు అక్కడ ఏర్పడుతూ ఉంటాయి. అంటే మనకు ఏది చేసినా కూడా దాంట్లో కొంత అసంతృప్తి ఉంటుంది కానీ సంపూర్ణమైన ఆనందాన్ని మనము పొందము. మరి అదే ఆత్మ ఆనందము కలగాలి. ఆత్మ ఆనందపడ్డప్పుడే మనం ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాం. అదే భగవంతుడు చెప్పిండు. కానీ శరీరంతో ఆకర్షించబడేవి ఏవి కూడా ఆత్మానందాన్ని ఇచ్చేటివి కాదు. ఇవన్నీ కేవలము మనను భ్రమలో ఉంచేటి. అందుకే చెప్తారు కదా, ఇదం మిథ్య, జగం మిథ్య. శంకరాచార్యులు కూడా చెప్పిండు కదా. అయితే మనకు ఇదంతా మిథ్య అని తెలుసుకోవాలి. మరి మనం అనుభవిస్తున్నాం కదండి, ఎదురుగా కుర్చీ కనిపిస్తుంది, కూర్చుంటున్నాం, ఇది మిథ్య అని ఎట్లా అనుకుంటాం? అనుకోలేము. జీవిస్తున్నాం ఇందులోనే. మరి జీవిస్తున్నాం కానీ ఇదంతా మన చేతిలోనే ఉన్నదా?
మనం ఏదో కుర్చీ మంచిగా ఉంది కూర్చుందా అంటే పుడుక్కున విరిగిపోతుంది. ఏం చేయలేం మనము. అదేంటి రోజు కూర్చొనే కూర్చే కదా ఇప్పుడు ఎందుకు విరిగిందంటే మనం ఏవో రీజన్స్ వెతుక్కుంటాం, ఓ ఇలా అయింది కాబట్టి. కానీ అదే సమయము అదే టైంలో అప్పుడే ఇలా కావాలి అనేది ఎవరు చెప్పిండ్రండి? మన చేతులు ఉందా అది? నువ్వు అనుకున్నావా? అనుకోలేదు. అంటే అందుకే అంటారు మనం ప్లాన్ చేస్తుంటాము, గాడ్ డిస్పోజల్ అంటే వాటిని తీసేస్తూ ఉంటాడు, తొలగిస్తూ ఉంటాడు. కొన్ని మనం ఏవేవి చేస్తూ ఉంటాము అంటే భగవంతుడు ఎప్పుడు మనను సరైన మార్గంలో నడిపించడానికి వాటిని తొలగిస్తాడు. సరే ఇది పోయింది కాబట్టి ఇది మంచిది కాదు అని ఊరుకుంటామా? ఒక్కొక్కసారి ఊరుకోము, ఎలాగైనా అదే పొందాలి అని పోతాము. చివరి వరకు వెళ్ళి మనం పతనం కూడా ఏ ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడు ఎంతోమందిని చూస్తున్నాం. నిన్నటిదాకా ఇదేంటి పెద్ద కంపెనీగా ఉంటుంది, అది దివాలా తీసింది. ఎట్లా తీస్తుందండి? అంటే రాంగ్ డెసిషన్. మనకు అందని వాటిని అందుకోవాలనుకొని ముందుకు పోవడం అనేది. అయితే మనకు అందుబాటులో ఉన్న వాటితోనే మనం సంతృప్తి చెందుతూ మనము చేసేవి ధర్మ సంబద్ధంగా అంటే శాస్త్రంలో చెప్పిన విధంగా మనము నడుచుకుంటూ వెళ్ళినట్టయితే అది ఒక యజ్ఞం అవుతుంది అని చెప్తున్నాడు. మనము శాస్త్రబద్ధంగా ఉండాలి అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆహారం తీసుకోవాలి అంటే నియమాలు, మరి మనుషులతో మాట్లాడాలి అంటే నియమాలు ఉంటాయి ప్రతి చోట. ఇది సోషల్ మేనర్స్ అంటారు, సివిక్ సెన్స్ అంటారు, ఉండాలి కదండి. మరి లేకుంటే ఎట్లా? ఒక పౌరులుగా మనము స్వేచ్ఛ ఉంది అని ఇష్టం ఉన్నాడు మాట్లాడడానికి ఉండదు. నాకు మాట్లాడే హక్కు లేదా? మీ అమ్మ మంచిది కాదు అన్నా అనుకో, నాకు మాట్లాడే హక్కు ఉన్నది, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను మీ అమ్మ మంచిది కాదు అన్నా అంటే అక్కడ వాడు గల్లా పట్టి నాలుగు ఇస్తాడు. వాళ్ళ అమ్మ నువ్వు అంటే ఎందుకు ఊరుకుంటాడు? అవునా కదా? అంటే ఏం జరిగింది అక్కడ? ఆ సొసైటీ మేనర్స్ లేవు కాబట్టి మనకు నచ్చిన అలా చేయడం కాదు, ఇతరులకు ఇబ్బంది కలిగించడం కూడా నీకు చేయకూడదు. నీది నువ్వు చేసుకో, నీది నువ్వు మనసులో అనుకో ఆమె మంచిది కాదని. కానీ నువ్వు చెప్తే వాళ్ళకు తెలుస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? ఇప్పుడు నువ్వు మంచివాడివి కాదంటే నేను ఊరుకో, మీ అమ్మ మంచిది కాదు నువ్వు మాత్రం ఊరుకుంటావా? ఊరుకోవు. నీకే విధంగా బాధ కలుగుతుందో వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది. అది అర్థం చేసుకోవాలి. ఇష్టం ఉన్నట్టు ఇక మాకు ఏమన్నా అంటే నొక్కేస్తారా గొంతులు అనుకుంటూ మాట్లాడు కాదు కదా. నువ్వు మాట్లాడు, కానీ దానివల్ల ప్రయోజనం ఉండాలి. అది ఇతరులకు ఇబ్బంది కలగద్దు, హితం కలగాలి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ యజ్ఞాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయండి? శాస్త్రాలన్నీ ఇవన్నీ మరి వేదము అంటే బ్రహ్మము గురించే ఉంటుందా? కాదు, అందులో కర్మల గురించి కూడా ఉన్నది. మనస వాచ కర్మల 3 రకాలు. కాయక కర్మలు ఉంటాయి, వాచక కర్మలు ఉంటాయి, మనసుతో చేసే ఆలోచన కూడా కర్మనే. మనం ఆలోచనలు కూడా మంచిగా చేసినప్పుడు మనకు మంచి జరుగుతుంది. మన ఆలోచనలు చెడ్డగా ఉన్నప్పుడు చెడ్డగానే జరుగుతాయి. మనం ఎదుటి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తామో అదే కదా మనం చేసే పని, కాబట్టి మనకు కూడా అదే జరుగుతుంది. వేరే ఎట్లా జరుగుతుందండి? ఎదుటివాడు మునిగిపోవాలనుకుంటే మనం కూడా మునుగుతాం. ఇప్పుడు ఎదుటివాడికి గోతి తవ్వుతూ ఉంటే తను తీసుకున్న గోతిలో తనే పడతాడు. తవ్వుకుంటూ నిద్ర వస్తుంది, అంత బుడుగుణంలో పడిపోతాడు వాడు. అంటే తన సంగతి తెలుసుకోడు. అందుకే చెప్తుంటారు ఎదుటివాడు తప్పు చూపిస్తే నీ వైపే 4 వేళ్ళు ఉంటాయి ఒక్క తప్పు చూపిస్తే. కాబట్టి మనం తప్పు చూపెట్టడం ఎందుకు? ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? అలా మనము నియంత్రించుకోవడమే యజ్ఞం అని మనకు ఇట్లా.
కర్మలు. అరే నువ్వు మంచి కర్మలే చేయాలి అనుకో, ఒక నియమం పెట్టుకో, ఇతరులను సహాయం చేయాలి, మంచివి చేయాలి, కానీ చెడు చేయవద్దు, ఏదో కొట్టుడు అట్లాంటివి చెయ్య అని పెట్టుకొని దానికే బైండ్ అయి ఉండు. అదే ఒక యజ్ఞం. ఇతరులకు నువ్వు తినే ఆహారాన్ని ఇతరులకు పంచు, అదొక యజ్ఞం. ఒక 4 మంచి మాటలు చెప్పు, అదొక యజ్ఞం. ఇవి కూడా యజ్ఞాలే. ఇవి వేద విహితమైనవి కాదు, వేదాలలోనే చెప్పబడ్డాయి అని పరమేశ్వరుడు బోధిస్తూ ఉన్నాడు. యజ్ఞం అనగానే నువ్వు ఊహించుకున్నట్టు అక్కడనే కూర్చొని చెప్పేది కాదు, ఇది కూడా యజ్ఞమే అవుతుంది అని ఇన్ని రకాల యజ్ఞాల గురించి తెలియజేసిండు మనకు. అర్జున, నువ్వు చేసే యుద్ధం కూడా యజ్ఞమే. నువ్వు చేసే పని, నువ్వు జీతం తీసుకొని చేస్తున్నావు పని, నువ్వు పని చేసినాకనే ఫలితం వస్తుంది, నీకు ముందే జీతం ఇయ్యడు. అది ఒక యజ్ఞంలాగా చెయ్యి, నువ్వు దైవంగా భావించి చెయ్యి. చేసినప్పుడు దాని ఫలితం వల్ల నీకు వచ్చిన సొమ్ము నీకు మంచిగా ఉపయోగపడుతుంది, నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, పుష్టిని ఇస్తుంది అని. నువ్వు లంచగొండివై దొంగచాటుగా తప్పుగా డబ్బులు సంపాదిస్తే దానివల్ల ఏమవుతుంది, నీ పిల్లలకు సొమ్ములు కొనిచ్చి అన్నీ ఆధునికమైన డివైజెస్ అన్నీ కొనిచ్చి వాళ్ళని ఉంచితే వాళ్ళు చెడు మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఒకరోజు వాళ్ళే వచ్చి నిన్నే చంపేసేటట్టు తయారవుతున్నారు. అదేవిధంగా నువ్వు తినే తిండి వల్ల నీకు ఆరోగ్యాలు బాగుండట్లేవు, రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే నువ్వు చేసే పని యజ్ఞంలాగా చేయట్లేదు. నువ్వు చేసే పని యజ్ఞంలాగా దైవంగా భావించి నువ్వు దాని ఫలితాన్ని పొందినప్పుడు అది నీకు సక్రమంగా ఉపయోగపడుతుంది. కానీ నువ్వు యజ్ఞంలాగా చెయ్యట్లేదు, నువ్వు చేసే పని యజ్ఞంలాగా చేయాలి అని చెప్తున్నాడు. మనం చేసే పని మనం మంచి చేయాలి అని చెప్తున్నాడు. ఇంత సింపుల్ అండి ఇది. ఇది అర్థం చేసుకోవాలి. ఒక పిల్లవాడు చదువుకోవాలనుకున్నప్పుడు చదువుకోవడం మీదనే వాడికి దృష్టి ఉండాలి, అంతేగాని పక్క వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, గొలుసులు, రిబ్బన్లు, గాజులు అవి కాదు అట్రాక్ట్ అయ్యేవి. వాడికన్నా ఎక్కువ మార్కులు రావాలి నాకు అని వాడి మీద కోపము, వాడి నోట్బుక్ చింపేసేడు వాడికి ఎక్కువ మార్కులు వస్తాయని, ఇట్లాంటి ఇల్లీగల్ పనులు అంటారు. ఈ చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతున్నాయి. అక్కడనే మనం కంట్రోల్ చేయాలి మన పిల్లల విషయంలో. అబ్బో మావాడు అస్సలే ఊరుకోడండి, అడిగి ఫస్ట్ ర్యాంక్ ఉంటే మేడం గారు ఎట్లన్నా సరే ఒక మార్క్ ఎక్కువ వేయండి. నేను చూసిందండి, మా పిల్లలు చదువుకున్నప్పుడు కూడా ఉండే, పొరపాటున వేరే వాళ్ళు వస్తే ఆ పిల్ల అనట ఇంట్లో నానా హంగామా చేస్తుందట. వాళ్ళు వచ్చి బతిమలాడి మరి దానికి దీనికి సమానంగా వేయించుడు, ఒక 1/2 మార్కు దీనికి ఎక్కువ వేయించుడు చేసేటోళ్ళు. అట్లా డెవలప్ అయినాక వాళ్ళు నేను చేసింది తప్పు, నేను ఇంకా బాగా చదవాలి ఆమె కన్నా అనే ఇది తప్పిపోయి ఆమె నేనే గ్రేట్ అనే అహంకారం పెరిగిపోలే. అది పెంచద్దు. అది యజ్ఞం అంటే అది నువ్వు చదువుకొని నువ్వు సంపాదించుకోవాలనుకోవాలి. ఇప్పుడు ఎదుటోడు మంచిగా ఆడలేదు కాబట్టి నేను గెలుస్తా అంటే కాదు, ఎదుటోడు కూడా మనకు సమఉజ్జీగా బాగా సమఉజ్జీలతోనే మనం పోటీ చేయాలి. వాడు టగ్ ఆఫ్ వార్ ఉన్నప్పుడే మన విజయం గొప్పగా ఫీల్ అవుతాం. అంతేగాని ఒక్క గుద్దంగానే ఆడు పడిపోతే నువ్వు గెలిచినావు అంటే ఎట్లయితుంది? అది సరైన గెలుపు కాదు కదా. అయితే మనం మంచితనంతో, ఇప్పుడు ఎలక్షన్లకు నిలిచినోడు కూడా బాగా డబ్బు సంపాదించినోడు అందరికి 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిస్తే అది నేను మళ్ళా వేలన్నీ కూడా సంపాదించుకోవడం, వీడు ప్రజల నుండి దోచుకు తింటారు. ఇక్కడ 1000 రూపాయలు ఇస్తారు, అక్కడ 10,000 గుంజుకుంటారు మళ్ళీ వాళ్ళు ఉన్నన్ని రోజులు. అది కరెక్ట్ ఎట్లయితుంది? కాబట్టి ఇవి యజ్ఞాలు కావు. యజ్ఞాలు చేయండి, ఈ విధంగా చేస్తే యజ్ఞం అవుతుంది. మరి దీని 32వ శ్లోకము చదువుదాము. ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే
కర్మజాన్విద్దితాన్ సర్వా నేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. అర్జున, ఈ ప్రకారంగా అనేక విధాలైన యజ్ఞాలు వేదంలోనే చెప్పబడ్డాయి సవిస్తరంగా. అవన్నీ కూడా కర్మ వల్లనే పుడతాయని తెలుసుకో అని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు. ఇవన్నీ కూడా కర్మలతోనే రిలేటెడ్. ఇప్పుడు మనం చెప్పిన అన్నీ కూడా అది కూడా ఒక కర్మనే. మనం నెయ్యి వేసుకుంటూ కూర్చోవడం కూడా కర్మనే కదా, కూర్చొని చేయడం అనేది, చదవడం అనేది. అయితే ఏమంటున్నాడంటే, మరి ఈ విధమైన యజ్ఞాలు అని చెప్పడము అంటే ఇవి ఏదో నేను చెప్తులేను అనుకుంటారు కదా, ఏదో వట్టిగా ఏదో ఒకటి మనం బుజ్జగించడానికి 4 మాయమాటలు చెప్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు పిల్లలకు. అట్లా మాయమాటలు అసలే చెప్పొద్దండి. ఇవాళ రేపు ఏది చెప్తే అదే నిజం అనుకుంటారు పిల్లలు. కాబట్టి చెప్పేది ఏదో నిజంగా చెప్పాలి. కఠినంగా ఉన్నా కూడా దాన్ని సున్నితంగా మనము చెప్పాలి, అంతేగాని అబద్ధాలు చెప్పకూడదు. అయితే ఇక్కడ ఏమంటుండంటే, ఇది ఏదో నేను వ్యక్తిగతంగా చెప్పడం కాదు, వేదాలలో చెప్పబడినవి ఇవన్నీ గురించి వేదంలోనే చెప్పబడ్డది. హోమగుండం పెట్టుకొని హోమ ద్రవ్యాలు వేసి ఋత్విజులు చేసేవే యజ్ఞాలు కాదు. మనము చేసేవే ఇవన్నీ రకాలు: స్వాధ్యాయము, విద్య, దానము, తపస్సు, ఇవన్నీ కూడా చెప్పాడు కదా, ద్రవ్యయజ్ఞము అని. అయితే ఇవన్నీ యజ్ఞాలే. కాబట్టి వాస్తవానికి ఇవన్నీ వేదం నుండి ఉత్పన్నమైనవి అని మనకెట్లా తెలుస్తుంది? మనకు తెలియదు, మనం వేదాలు చదవాలి కదా. అయితే మన కోసం సింప్లిఫై చేసిండు అన్నట్టు. ఇప్పుడు పురాణాలలో ఏం చేస్తారండి, ఆ వేదంలో చెప్పిన విషయాలను ఆచరించిన వాళ్ళ కథలు ఉంటాయి పురాణాలలో. అయితే మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు ఎట్లా చేసిండ్రు, చెడ్డ వాళ్ళు ఎట్లా చేసిండ్రు, దాని ఫలితాలు ఏంటి అనేవి పురాణాలలో కథలు ఉంటాయి. మనం ఏం తెలుసుకోవాలి, మంచితనం ఎట్లా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి దాన్ని విని. అది దానికోసం పురాణాలు. అయితే ఇక్కడ మరి మనకు ఇవన్నీ ఎట్లా అంటే, ఇప్పుడు వ్యాసమహర్షి వేసింది అదే కదా, వేదాలు అందరికీ అర్థం కావు అని వాటిని సపరేట్గా 4 వేదాలు చేసిండు. మళ్ళీ వాటిని ఏం చేసిండు, ఉపనిషత్తులు అని. మరి అవి కూడా ఉపనిషత్తులలో మంత్రాలు అవన్నీ ఉంటే కూడా మనకు అర్థమవుతాయి కావు అని ఏం చేసిండు, పురాణాలు. ఆ పురాణాలలో కూడా మళ్ళీ వీటి గురించే కథలు ఉన్నాయన్నమాట. జరిగిన మన రాజుల కథలు అన్నీ, అప్పటి చరిత్ర అంతా తెలియజేసిండు మన మునుల గురించి. అయితే ఇక్కడ మనము ఏం తెలుసుకోవాలి అంటే, ఇవి కర్మలతోని సంబంధం ఉన్న యజ్ఞాలు అని. మరి ఆత్మ అఖండము, అనంతము కాబట్టి ఆత్మ కన్నా వేరుగా ఏమి ఉండవు అన్నప్పుడు యజ్ఞాలు, యజ్ఞకర్త కూడా ఆత్మ అవుతుందా? కాదు కదా. ఆత్మ యజ్ఞం చేయట్లేదు, ఈ శరీరమే చేస్తుంది. కర్త ఎవరు? ఈ శరీరం. కాబట్టి ఆత్మ కర్త కాదు కదా. మరి ఆత్మ జ్ఞానం ఎలా కలుగుతుంది? యజ్ఞాలు ఎందుకు చేయాలి? మరి నువ్వేమో ఆత్మ జ్ఞానాన్ని పొందాలి, జ్ఞానవంతుడి కావాలి. మరి జ్ఞానము కర్మలు చేస్తే జ్ఞానం రావట్లేదు, మరి ఎందుకు చేయాలి అని అడుగుతున్నాడు. అడుగుతారు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం మనం? ఏదైనా జ్ఞానం అంటే ఏంటిది? దాని యొక్క అనుభవం ద్వారా ఒక పాఠం నేర్చుకుంటాం మనం. ఇప్పుడు ఒక పని చేసినామండి, చేస్తే ఏమవుతుంది, దాని రిజల్ట్ చూస్తాం. చూసి ఓహో ఇలా చేస్తే ఇట్లా అయింది కదా, ఈసారి ఇట్లా చేయొద్దు, నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేయాలి అంటే ఏమైంది, అది జ్ఞానం కలిగింది కదా. అట్లనే మనము మంచి పనులు చేసుకుంటూ పోతూ ఉంటే వాటి రిజల్ట్ను మనం పొందుతూ ఉంటే ఆ కర్మల ద్వారా జ్ఞానాన్ని పొందే అవకాశం కలుగుతుంది. చివరకు ఇవన్నీ నిత్యమైనవి, ఇవన్నీ సత్యమైనవి కాదు అని తెలుసుకొని బ్రహ్మమే సత్యమైనది అని తెలుసుకునే స్థాయికి ఎదుగుతాం.
నువ్వు చిన్నప్పటి నుంచి ఈ యజ్ఞాలు దైవంగా భావించి నువ్వు పనులు చేసినప్పుడు ఒక్కొక్క స్థాయి నుండి ఒక్కోసారి చూడండి, ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళే మంచి అంటే స్వామీజీలుగా ఉంటారు. ఎందుకు ఉంటున్నారండి వీళ్ళు? అంటే వాళ్ళు చిన్న స్థాయిలోనే ఆ జ్ఞానాన్ని పొందిండ్రు, కర్మల వల్ల తెలుసుకున్నారు. అంటే దీనికి కర్మల వల్లనే మనం ఈ పనులు చేస్తున్నాం. మళ్ళీ మనకు పూర్వ కర్మల వల్లనే ఇప్పుడు మనం జన్మ తీసుకున్నాము. ఈ జన్మలో మళ్ళీ కర్మలు చేస్తున్నాం. అయితే మనం ఏం చేస్తున్నాము అంటే పూర్వజన్మ కర్మలను తొలగించుకోవడానికి వస్తున్నాం, కానీ మళ్ళీ ఈ యజ్ఞం రూపకంగా చేయకుండా మన కోరికల కోసం యజ్ఞం చేయడం వల్ల ఏమవుతున్నది? కర్మలతోని మనము సంబంధం కలిగి ఉంటున్నాం, కర్మ బంధాలు పెరిగిపోతున్నాయి. మనం కేవలము యజ్ఞ రూపకంగా మనం పనులు ఆచరిస్తుంటే ఫలితం వస్తుంది, కానీ ఆ కర్మతోని మనకు సంబంధం ఉండదు. కానీ మనం కోరికలను కోసము యజ్ఞాలు చేస్తే అది ఉల్టా అవుతున్నది. కాబట్టి ఏమవుతుంది? ఈ కర్మల వల్ల మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఇంకా కర్మ బంధాలు పెరుగుతున్నాయి. దానికి తగినట్టు మళ్ళీ మనం కర్మలు చేస్తున్నాం. ఇక మరి ముందుకు ఎట్లా వెళ్తామండి? మనము పైరాకి వెళ్ళాలి అంటే 3 మెట్లు ఎక్కుతున్నాము, మళ్ళీ ఇంకా 4 మెట్లు దిగుతున్నాం. మళ్ళీ 2 మెట్లు ఎక్కుతున్నాం, మళ్ళీ 4 మెట్లు దిగుతున్నాం. కిందికి పోతామా పైకి పోతామా చెప్పండి? అట్లా మనం ఈ యజ్ఞరూపకంగా ఈ కర్మలు చేయడంలోనే సరిగా ఆచరించడం లేదు. అవి సరిగా ఆచరిస్తే మీరు ఆత్మజ్ఞానాన్ని పొందే స్థాయికి వెళ్తారు. అప్పుడు ఆత్మ సంబంధంగా మీరు చేస్తారు. అంటే అంతర్ముఖంగా ఆత్మశుద్ధి కలగాలి. ఆత్మశుద్ధి అంటే ఏంటిది? మనకు ఎవరి పట్ల ద్వేషం కానీ ఇష్టం కానీ లేకుండా ఉండగలగడం, దేని పట్ల ఆసక్తి లేకుండా ఉండడం, సర్వే జన సుఖినో భవంతు అనే భావన కలిగి ఉండడం, ఆ లోక కళ్యాణం కోసం మనం పనులు చేయగలిగే స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు చేయమంటే చేస్తావా అండి? నువ్వు లోక కళ్యాణం కోసం చెయ్యి అంటే ఫస్ట్ నేను, తర్వాత నా కుటుంబం, అంతేగా. అయితే ఆ స్థాయికి వెళ్ళడానికి ఈ కర్మ చేత యజ్ఞాలు చేస్తూ ఉంటే అవి దోహదపడతాయి. ఇప్పుడు మీరు అన్ని యజ్ఞాలు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి, ఉన్నతులుగా మారుతారు. ఉన్నతులుగా మారి మనకు అన్ని కోరికలు నెరవేరుతాయి. కాబట్టి అప్పుడు మనం ఆ స్థాయికి వెళ్తాం. మనం అంతా సాటిస్ఫై అయినప్పుడు అప్పుడు ఇంకా ఎదుటి వాళ్ళ పట్ల మనకేమీ అసూయ ద్వేషాలు ఉండవు. మనకు తక్కువ ఉంది అనుకున్నప్పుడే ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. కాబట్టి అది జ్ఞానాన్ని పొందడానికి దోహదం చేస్తాయి. కాబట్టి నువ్వు ఈ కర్మలు యజ్ఞంలాగా చేయవలసిందే అని ఈ శ్లోకం ద్వారా తెలియజేసిండు. కాబట్టి అందరు కూడా ప్రయత్నం చేయాలి. మళ్ళొకసారి వినండి, అన్నీ విని పిల్లల చేత ఆచరింపజేయాలని నేను కోరుకుంటాను. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.